నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఈ మధ్యకాలంలో గిరిజన నేత రత్నాభాయ్ గారు కన్నుమూయడం జరిగింది. అయితే ఎక్కడ ఆవిడ గురించి సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ మీడియాలో కావచ్చు, నివాళి అనేది ఆవిడకు అర్పించలేదు. ఎందుకంటే ఆమె రాజ్యసభ మెంబర్గా చేశారు, అలాగే గిరిజన నేతగా ప్రసిద్ధి పొందారు. ఒక చరిత్ర ఆవిడకు ఉంది. బట్ ఆవిడని ఎవరు పట్టించుకోలేదు. అసలు ఎవరి రత్నాభాయ్, ఎందుకు ఈమెను పట్టించుకోలేదు, మరి ఆవిడకి ఎందుకు నివాళులు అర్పించడంలో ఇంత అలసత్వం వహించారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీరు కూడా చాలా బాధపడ్డారు. ఒక గిరిజన నేత రత్నాభాయి చనిపోయారు, అసలు ఎవరు పట్టించుకోలేదు, కనీసం నివాళి అర్పించలేదు అనేసి అంటున్నారు. ఇప్పటి జనరేషన్ వాళ్ళకు మేబీ ఆవిడ గురించి అంతగా తెలియకపోవచ్చు. ముందుగా ఆవిడ ఎవరు, ఏం చేశారన్నది ఒక్కసారి మన తెలుగు రాజ్యం ప్రేక్షకుల కోసం. ఆవిడ చాలా పిన్న వయసులో ఆవిడ ఎమ్మెల్యే అయ్యారండి. 1972 ఎన్నికల్లో ఎల్లవరం అని ఎస్టీ నియోజకవర్గం ఉండేది గోదావరి జిల్లాలో. ఆ నియోజకవర్గం నుంచి ఆవిడ గెలిచారు. ఆవిడ ఒక గిరిజన హాస్టల్లో మ్యాట్రన్గా ఉండేది. వాళ్ళ నాన్నగారు ఏమో R&Bలో వర్క్స్ ఇన్స్పెక్టర్గా చేశారు. ఏరి కోరి పివి నరసింహారావు గారు ఏంటంటే అప్పట్లో 25 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండాలి శాసనసభలో అని చెప్పి అంతమందికి టికెట్లు ఇచ్చారు. ఓకే, ఫస్ట్ టైం అంతమంది మహిళలు ఎమ్మెల్యేలు అవటం. అట్లా ఈవిడ తడిపిట్ల రత్నాబాయి అంటారు. రత్నాబాయి గారు శాసనసభలోకి అడుగు పెట్టారు. ఆ సమయంలో మొదటి గిరిజన నేతనా కాదు, అంతకుముందు ఎస్టీ ఉన్నారు. ఎస్టీ లీడర్స్ ఉన్నప్పటికీ ఆవిడ మహిళా గిరిజన నేతగా ఆవిడ శాసనసభలో అడుగు పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ ఆవిడ కొండ వాల్మీకిని ఆ తెగకు చెందినటువంటి వ్యక్తి ఎస్టీలో. మీకు ఒక 2-3 తప్ప కాంగ్రెస్ వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా కొంతమంది మహిళలు అప్పుడు గెలిచారు. మన గీతారెడ్డి గారి తల్లిగారైన ఈశ్వరీబాయి గారు, ఆవిడ సంపూర్ణ ప్రజా తెలంగాణ సమితి అని ఒక పార్టీ ఉండేది. దాంట్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉండేవారు ఆవిడ. దానికి సంబంధించి ఆ తర్వాత ఈ సంపూర్ణ ప్రజా తెలంగాణ సమితిని అందులో గెలిచారు ఆవిడ. ఎల్లారెడ్డి అనే నియోజకవర్గం నుంచి. తెనాలి నుంచి దొడ్డపనేని ఇంద్ర గారు, ఆవిడ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు పులి గుర్తు మీద. వెంకటరామయ్య గారి కుమార్తె, ఆయన చాలా సంవత్సరాలు ఆయన శాసనసభ్యుడిగా చేశారు, స్వాతంత్ర సమరయోధుడు. వీళ్ళు మిగతా వాళ్ళల్లో మన రత్నాబాయి గారు ప్రసిద్ధురాలు. ఆవిడ 78 ఎన్నికలకి ఏం చేశారంటే ఆవిడ కాంగ్రెస్తో విభేదించి జనతా పార్టీలో చేరారు. ఓడిపోయారు. 83, 85 ఎన్నికల్లో అసలు టికెట్ రాలేదు ఆవిడకి. రాకపోయేటప్పటికి ఆ తర్వాత ఈ 85 ఎన్నికల నుంచి ఈవిడకి మేనబావ ఉండేవారు. ఆయన మేనబావగా చిన్నం జోగారావు అంటారు. ఆయన వచ్చారు ఈ నియోజకవర్గంలోకి వచ్చి తెలుగుదేశంలో ఉన్నారు. ఆయన 2 సార్లు గెలిచారు. వాళ్ళ అబ్బాయి చిన్నం బాబు రమేష్ గారు ఆయన గెలుస్తూ వచ్చారు. ఈవిడకి పాపం అవకాశాలు రాల. తర్వాత 89 ఎన్నికల్లో అవకాశం వచ్చింది, ఓడిపోయారు. 94 ఎన్నికలకు వచ్చేటప్పటికి అవ్వలేదు. 99 భద్రాచలం ఎంపీగా పంపించారు, అక్కడ ఆవిడ ఓడిపోవడం జరిగింది. అయితే 2004 రాజశేఖర రెడ్డి గారు ఈవిడికి మాట ఇచ్చారు, మనం అధికారంలోకి వస్తే మీకు సరైనటువంటి సముచితమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, ఆవిడ ఇవాళకి రంపచోడవరం నియోజకవర్గం వెళ్ళి ఆ రంపచోడవరం మారేడుమిల్లిలో ఒక రిజర్వాయర్ వస్తుంది. ఆ రిజర్వాయర్ ఈవిడ హయాంలో జరిగినటువంటిదే. అట్లాగే మారేడుమిల్లికి 40-50 ఏళ్ల క్రితం మనం వెళితే 40-50 ఏళ్ల క్రితం అసలు కరెంట్ అనే మాట మర్చిపోవచ్చు మనం మారేడుమిల్లికి వెళితే. అలాంటిది కరెంటు తీసుకొచ్చింది రత్నాబాయి గారు మారేడుమిల్లికి. ఓకే, తర్వాత ఆశ్రమ పాఠశాలలు, గిరిజన సంక్షేమం కోసం ఆవిడ పాటుపడినటువంటి తీరు, వాటిని ఎవరూ వెలకట్టలేము. రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజన సంక్షేమ మండలిని దానికి చైర్పర్సన్ చేశారు. చేసి ఈ ఆశ్రమ పాఠశాలలు ఇవన్నీ ఆవిడ గిరిజన ఉత్పత్తులు ఉంటాయి కదా, గిరిజనులు తీసుకొచ్చే ఉత్పత్తుల మీద వ్యాట్ తీసేసింది ఆవిడ. ఓకే, వ్యాట్ తీసేసేటప్పటికి అది వాళ్లకు చేకూర్చిన లబ్ధి అంతా ఇంత కాదు, గిరిజనులకి వ్యాట్ తీసేసింది. తర్వాత ఒకసారి ఒక గిరిజన గూడాన్ని తగలబెడితే ఆవిడ చాలా పెద్ద ఎత్తున, గిరిజనుడు ఇల్లు అనుకుంటాం, తగలబెడితే ఆవిడ పెద్ద యుద్ధమే చేసింది, ఒక పోరాటం చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించింది. ఎంత దూరమైనా వెళ్ళిపోయేటటువంటి ఒక నాయకురాలు. ఆ గిరిజన సంక్షేమ మండలి చైర్పర్సన్గా ఆవిడ చాలా సేవ చేశారు. అసలు ఆవిడ యొక్క రాజకీయ పరిణితికి, అట్లాగే ఒక నిబద్ధతకి, ఆ సిన్సియారిటీకి రాజశేఖర రెడ్డి గారే ముగ్ధుడైపోయి ఆవిడని రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇవాళకి రాజ్యసభకి నామినేట్ అయినటువంటి చివరి గిరిజన నేత ఎవరైనా ఉన్నారంటే అది రత్నాబాయి గారు. మళ్ళీ ఆవిడ తర్వాత ఏ గిరిజనుడికి, ఏ గిరిజన స్త్రీ కానీ గిరిజన పురుషుడికి కానీ ఎవరిని రాజ్యసభకు నామినేట్ చేయలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు హయాంలో ఏం చేశారంటే 2014 ఆ టైంలో ఆవిడని ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. 2020 వరకు కూడా షీ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్ అనమాట.
ఒక 72 నుంచి మొదలు పెడితే 2000 వరకు అసలు ఒక 48 సంవత్సరాల పాటు ఒక రాజకీయ జీవితాన్ని ఆవిడ కాచి వడబోసినటువంటి ఒక రాజకీయ నాయకురాలికి మనం ఇచ్చేటటువంటి నివాళి ఏంటి? ఎప్పుడు మనం రోజువారీ వాళ్ళని తిట్టారు, వీళ్ళని తిట్టారు, వాళ్ళు ఈ విధంగా తిట్టారు, వీళ్ళు ఈ కొత్త తిట్టుతో తిట్టారు, ఇటువంటి విషయాలే మాట్లాడుకుంటూ మనం సోషల్ మీడియాని ఎంత ధ్వంసం చేయాలో అంత ధ్వంసం చాలామంది చేస్తున్నటువంటి సమయంలో అటువంటి మహామహనీయురాల్ని స్మరించుకోవడం, నివాళి అర్పించుకోవడం మన తక్షణ కర్తవ్యం, ఒక సామాజిక బాధ్యతగా మనం భావించాలి సంధ్య గారు. రత్నాబాయికి ఈ సందర్భంగా మనం నివాళి అర్పిస్తున్నాం మనం అటువంటి నేతకి. ఖచ్చితంగా, ఎందుకంటే ఒక గిరిజన తెగలో పుట్టి తను ఎదిగి తన తెగకు సంబంధించి కృషి చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి ప్రభుత్వాలు ఎందుకు మర్చిపోయాయి అనేది ఇప్పటికీ అర్థం కాని విషయము. మీ ద్వారా దాని సమస్య స్పందిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.